మిత్రమా, ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించి జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు మిత్రమా. భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం మిత్రమా. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి దానంతలా అదే వస్తుంది. అవునా? అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపడుతుంది. నువ్వు యుద్ధం గెలిచే వరకు ఏ శబ్దం కూడా చెయ్యకు మిత్రమా. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది మిత్రమా. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్కడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం గెలుస్తానని గుర్తుంచుకో మిత్రమా. ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం. అవసరమైనవి ముంటించిన తర్వాతే వెలిగించిన అగ్గిపుల్లను ఆర్పేసి విడదీసే పద్ధతి మనది. అవునా మిత్రమా. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగానే ఉంటుంది, మున్పటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి. అది దారమైన బంధమైన తులం బంగారం అక్క చెల్లెల్ని విడదీస్తుంది మిత్రమా. అవునా మిత్రమా. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగా ఉంటుంది, మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి. అది దారమైన బంధమైన తులం బంగారం అక్క చెల్లెల్ని విడదీస్తుంది మిత్రమా. గజస్థలం అన్నదమ్ముల్ని దూరం చేస్తుంది. 3 అంగుళాల నోటు 6 అంగుళాల మనిషిని ఆడిస్తుంది. 6 అంగుళం నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. చిన్నదే కదా అని చులకనగా చూస్తే మర్చిపోలేని బాధను ఇస్తుంది. గుర్తుంచుకో మిత్రమా. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. రంగస్థలంలో నీవు నేను అందరం పాత్రధారమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మనతోనే ఉన్నారు మిత్రమా. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేము? ఎందుకని మిత్రమా. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మనం మనశ్శాంతిగా తింటూ మన పక్కన మరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడమే అసలైన విజయం అంటే. తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు, తండ్రి సంపాదించి పెడితే డబ్బుని పొందడం కాదు, తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలని మిత్రమా. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది. కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది మిత్రమా. నీ మొదటి విజయం ఏమిటో తెలుసా మిత్రమా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే మిత్రమా. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. ఓటమి, ఒంటరితనం ఈ 2 జీవితంలో చాలా నేర్పిస్తాయి మిత్రమా. ఒకటి ఎలా గెలవాలని నేర్పిస్తే ఇంకొకటి ఎవరి నమ్మల్లో ఎలా బ్రతకంలో నేర్పిస్తుంది. జీవిత సత్యం చెప్పిన మిత్రమా. ఖరీదైన వస్త్రం ధరించిన విడవక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు చూసినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు కాదంటారా. నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నీవు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా నీ మనసు పైన, నీ ఆలోచన ధోరణి పైన ఆధారపడి ఉంటుంది మిత్రమా. దీనిని మన పూర్వీకులు యద్భవం తద్భవతి అని అంటారు.
మిత్రమా, అందాన్ని చూసి ముస్తపోయినట్లు నిన్ను చూసి ఇంకొకరు మారాలి. అందుకే నీవు ఎప్పుడు కూడా అద్దంలా జీవించాలి మిత్రమా. ఎవరో అడిగారు మధ్యాహ్నం భోజనం చేయడానికి సరైన సమయం ఏది అని. అప్పుడు నేను చెప్పాను, ధనవంతుడికైతే అతనికి ఖాళీ ఉన్నప్పుడు, పేదవాళ్ళైతే అతనికి ఉన్నప్పుడు కదంటారా. మన మీద మనకి అసహ్యం వేసే సందర్భం ఏమిటో తెలుసా మిత్రమా? మనకి విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో చాలా ఉన్నతి స్థానం ఇచ్చినప్పుడు కాదంటారా. ఎదుటివాడు మంచివాడు చెడ్డవాడు అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికి లేదు మిత్రమా. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. మితిమీరే నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది మిత్రమా. అదుపు తప్పి కింద పడితే అందుకోదు ఈ లోకం. దారిలోని చీకటైతే తోడు రాదు నీడ, చేజారి దూరమైతే చేరుకోదు ప్రేమ, అలిసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వే ముందుకు సాగిపో మిత్రమా. నీకు చదవడం తెలియాలే కానీ ప్రతి మనిషి ఒక పుస్తకమే మిత్రమా. ప్రతీకారం కోసం నువ్వు ఏమి చెయ్యకు, కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది మిత్రమా. భర్తకు భార్య సగం అవుతుందో లేదో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే కాదంటారా. ఏ మనిషికి జీవితాంతం ఎవరు తోడు ఉండరు. కొందరు ఎక్కువ కాలం, కొందరు తక్కువ కాలం తోడు ఉండగలరు. వారు తల్లి, తండ్రి, భర్త, భార్య, కొడుకు, కూతురు ఎవరైనా కావచ్చు. మనిషికి జీవితాంతం తోడు ఉండేది గుండె ధైర్యం ఒకటే అని గుర్తుంచుకో మిత్రమా. నీకు అవసరమయ్యే డబ్బుని కూడా నువ్వు సంపాదించలేకపోతే నీ జీవితం ఎందుకు? ఇతరుల మీద ఆధారపడి జీవించడం మంచిది కాదని తెలుసుకో. ఎవరి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటి యజమాని. లంచం తీసుకున్న వాడి ఇంటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించండి. ఈ కాలంలో మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదని ధైర్యమైన ఉండాలి, లేదా ఏమైనా అవ్వనివని తెగింపైన ఉండాలి మిత్రమా. అనుక్షణం వేచించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు కాదంటారా మిత్రమా. ఓర్పు లేని సంసారం, పొదుపు లేని జీతం, అదుపు లేని జీవితం గాలిలో దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం. నవ్వడానికి ఖర్చు లేదు కానీ నవ్వడం మర్చిపోతేనే మందులకి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది మిత్రమా. అందుకే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మన జీవితంలో వచ్చేవి పోయేవి మూడు. ఒకటి పేదరికం, 2 వ్యాధి, 3 డబ్బు. వచ్చిన వదిలిపోనేవి 3. ఒకటి కీర్తి, 2 జ్ఞానం, 3 విద్య. పోతే రానివి 3. ఒకటి కాలం, 2 యవ్వనం, 3 పరువు. వెంట వచ్చేవి 3. ఒకటి పాపం, 2 పుణ్యం, 3 నీడ. ఎన్ని మతాలు ఉన్నా అసలైన మతం మానవత్వం మాత్రమే మిత్రమా. నిజం చెప్పాలంటే, మంచి చెయ్యాలంటే మనసు ఉండాలి కాదంటారా. నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో, ఖరీదైన బైకుల్లో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖంలో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు కానీ మంచి మనుషుల్లా కొందరే బ్రతుకుతారు మిత్రమా. భార్యని కాదని పరస్త్రీతో సంబంధం కోసం ప్రయత్నించే మగాడు చెప్పే 5 పచ్చి అబద్ధాలు. 1 నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. 2 నేను ఒంటరిగా ఉన్నాను, నా భార్యతో విడాకులు తీసుకుంటున్నాను. 3 నా భార్య చాలా చెడ్డది. 4 నా భార్యతో లైంగిక సంతృప్తి పొందడం లేదు. 5 మన భార్యలు కోపం కారణంగా పిల్లలు పుట్టడం లేదు అని కాదంటారా.